ఇంతవరకు ఒకవేళ మనం అడిగినవి పొందలేకపోయి ఉండొచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు ఉన్నా ఎందుకో మన మీద ఒక దృష్టిని ఆయన నిలుపుకొని, నా పిల్లలు ఇక మీదనైనా ఫలిస్తామా లేదా అని అనుమానాలతో ఉన్నారు కనుక వాళ్ళు ఫలిస్తారని, అడిగింది తప్పనిసరిగా నా తండ్రి ఇస్తాడని నేను వాళ్ళని ధైర్యపరచక తప్పదు. వాళ్ళని ఫలింప చేయకుండా నేను ఉండలేను. వాళ్ళ ఫలములు వాళ్ళ జీవితంలో నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చిన వాడు యథార్థవంతుడు. మనిషి కాదు, రాజకీయ నాయకుడు కాదు, మనం ప్రేమించే స్నేహితులు కాదు, మన ప్రియులు కాదు, ఆత్మీయులు కాదు.